Hi friends, good morning. Have a nice day. Welcome to East for Study. TET previous EVS అండ్ సోషల్ స్టడీస్ బిట్స్ చూద్దాం. అండ్ అలాగే ఫస్ట్ టైం చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసింది మోర్ వీడియోస్ కోసం. ఫస్ట్ క్వశ్చన్, కర్పూరం ఉప్పు మిశ్రమం నందలి అణుఘటకాలను వేరు చేయడానికి వాడే పద్ధతి. ఆప్షన్ 1 స్ఫటికీకరణం, 2 క్రోమటోగ్రఫీ, 3 అంశక స్వేదనం, 4 ఉత్పాదనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్పాదనం. నెక్స్ట్ క్వశ్చన్, యురేనస్ భ్రమణ దిశ. ఆప్షన్ 1 పడమర నుండి తూర్పుకు, 2 తూర్పు నుండి పడమరకు, 3 ఉత్తరం నుండి దక్షిణమునకు, 4 దక్షిణం నుండి ఉత్తరమునకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 తూర్పు నుండి పడమరకు. నెక్స్ట్ క్వశ్చన్, గాజును శుభ్రపరిచే దవాల్లో ఉన్న క్షారం ఏమిటి. ఆప్షన్ 1 కాల్షియం హైడ్రాక్సైడ్, 2 అమ్మోనియం హైడ్రాక్సైడ్, 3 సోడియం హైడ్రాక్సైడ్, 4 మెగ్నీషియం హైడ్రాక్సైడ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అమ్మోనియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వాహనం గంటకు 1 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తే 5 మీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టే కాలం ఎంత. ఆప్షన్ 1 18 నిమిషాలు, 2 18 సెకండ్లు, 3 0.2 నిమిషాలు, 4 0.2 సెకండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 18 సెకండ్లు. నెక్స్ట్ క్వశ్చన్, దీన్ని కృత్రిమ ఉన్నిగా పరిగణించవచ్చు. ఆప్షన్ 1 టెరీ ఊల్, 2 రేయాన్, 3 నైలాన్, 4 ఆక్రాలిక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆక్రాలిక్. నెక్స్ట్ క్వశ్చన్, కిరోసిన్లో భద్రపరిచే లోహం ఏది. ఆప్షన్ 1 మెగ్నీషియం, 2 సోడియం, 3 ఫాస్ఫరస్, 4 జింకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సోడియం. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్డిఆర్ నియమం. ఆగండి, కింద పడిపోండి, అటు ఇటు దోర్లండి ఈ కింది ప్రమాదాల్లో పాటించాలి. ఆప్షన్ 1 కాలినప్పుడు, 2 విష పదార్థాలు మింగినప్పుడు, 3 ఎముకలు విరిగినప్పుడు, 4 బెనకలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విష పదార్థాలు మింగినప్పుడు. స్టాప్ డ్రాప్ రోల్ అనేది ఎస్డిఆర్ నియమం పాటిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, నీరు గల గ్లాసులో మంచు ముక్కలు వేసిన గ్లాసు బయట వైపు నీటి బిందువులు ఏర్పడడానికి కారణం. ఆప్షన్ 1 బాష్పీభవనం, 2 సాంద్రీకరణం, 3 బాష్పోత్సేకం, 4 వేపనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సాంద్రీకరణము. నెక్స్ట్ క్వశ్చన్, లేయర్స్ను వీటి ఉత్పత్తి కొరకు పెంచుతారు. ఆప్షన్ 1 మాంసం, 2 గుడ్లు, 3 చర్మం, 4 ఉన్ని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గుడ్లు, ఎగ్స్ కోసం. నెక్స్ట్ క్వశ్చన్, బంగారు తీగ అను హైబ్రిడ్ రకము ఈ పంటకు చెందినది. ఆప్షన్ 1 మిరప, 2 కొబ్బరి, 3 పత్తి, 4 వరి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వరి. నెక్స్ట్ క్వశ్చన్, కుళ్ళిపోతున్న కూరగాయలపై పెరుగు బూజు వీటికి చెందినది. ఆప్షన్ 1 బ్యాక్టీరియా, 2 శైవలాలు, 3 శిలీంధ్రాలు, 4 బ్రయోఫైటా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శిలీంధ్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, సాణుక్యునికి మరొక పేరు ఏమిటి. ఆప్షన్ 1 పద్మనందుడు, 2 గుణాఖ్యుడు, 3 కౌటిల్యుడు, 4 విశాఖ దత్తుడు. కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ 3 కౌటల్యుడు ఆర్ చాణక్యుడు ఒకటే. నెక్స్ట్ క్వశ్చన్, అశోకుడు శాసనాల్లో ఉపయోగించిన భాష. ఆప్షన్ 1 తెలుగు, 2 సంస్కృతం, 3 ప్రాకృతం, 4 హిందీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రాకృతం. నెక్స్ట్ క్వశ్చన్, సోళుల కాలంలో ఊర్ అనగా. ఆప్షన్ 1 రైతుల స్థిర నివాసాలు, 2 వ్యాపారుల స్థిర నివాసాలు, 3 ముఖ్య పట్టణాలు, 4 రేవ పట్టణాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 రైతుల స్థిర నివాసాలని ఊర్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రాజు పరిపాలన కాలంలో అనుముకొన నుండి రాజధానిని ఓరుగల్లుకు మారింది. ఆప్షన్ 1 రుద్రదేవుడు, 2 గణపతి దేవుడు, 3 రుద్రమదేవి, 4 ప్రతాప రుద్రుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 రుద్రదేవుడు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలం ఏది. ఆప్షన్ 1 1508 నుంచి 1528, క్రీస్తు 1509 నుంచి 1529, క్రీస్తు 1519, 1539, 4 క్రీస్తు 1518 to 1528. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 క్రీస్తు 1509 నుంచి 1529 వరకు. నెక్స్ట్ క్వశ్చన్, భూమి ఉపరితలాన్ని సూర్యకిరణాలు తాకే కోణము. ఆప్షన్ 1 లంబకోణం, 2 పతన కోణం, 3 అధిక కోణం, 4 అల్ప కోణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పతన కోణం. నెక్స్ట్ క్వశ్చన్, కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నిటారుగా పడే రోజు. ఆప్షన్ 1 జూన్ 21, 2 మార్చ్ 21, 3 డిసెంబర్ 22, 4 సెప్టెంబర్ 23. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 జూన్ 21. నెక్స్ట్ క్వశ్చన్, సబర్మతి ఆశ్రమంలో 1930 మార్చి 12వ తేదీన ప్రారంభమైన ఉద్యమం. ఆప్షన్ 1 ఖిలాఫత్ ఉద్యమం, 2 సహాయ నిరాకరణ ఉద్యమం, 3 దండయాత్ర, 4 క్విట్ ఇండియా ఉద్యమం. కరెక్ట్ ఆన్సర్ దండి యాత్ర. నెక్స్ట్ క్వశ్చన్, సారనాథ స్తూపం గల రాష్ట్రం. ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్, 2 హర్యానా, 3 ఒడిశా, 4 బీహార్. కరెక్ట్ ఆన్సర్ సారనాథ స్తూపం ఉత్తరప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, చైల్డ్ లైన్ పిల్లల కొరకు ప్రత్యేక సహాయ కేంద్రం యొక్క ఫోన్ నెంబర్ ఏది. 1099, 1098, 1908, 1909. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1098. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాన్లో ఒక ద్వీపకల్పం ఏది. ఆప్షన్ 1 చైనా, 2 గ్రేట్ బ్రిటన్, 3 భారతదేశం, 4 ఇండియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 భారతదేశం ఒక ద్వీపకల్పం. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్రం అనేది ఒక పరిశోధన విధానం అని నిర్వచించిన వారు ఎవరు. ఆప్షన్ 1 జేమ్స్ రాండి, 2 ఏడబ్ల్యూ గ్రీస్, 3 అర్హనియస్, 4 హెన్రీ పాయంకర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఏడబ్ల్యూ గ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్, దత్తాంశాల ఆధారంగా నిర్ణయాలు చేస్తారు. ఈ స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది. ఆప్షన్ 1 అవగాహన, 2 అభినందన, 3 జ్ఞానం, 4 అన్వయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అన్వయం అప్లికేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే తరగతిలో కఠినత సూత్రం, పునరుచ్చరణ సూత్రం ఈ రెండింటికి అవకాశం కల్పించబడ్డ పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ విధానం ఏది. ఆప్షన్ 1 శీర్షిక పద్ధతి, 2 సర్పిల్ పద్ధతి,
3 తార్కిక పద్ధతి, 4 ఏకకేంద్ర పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 స్పర్కిల్ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతినిధిత్వ అనుభవానికి ఒక మంచి ఉదాహరణ. ఆప్షన్ 1 కప్పను పరిచ్ఛేదం చేయటం, 2 జీవకణ నమూనా, 3 పుష్పాన్ని పరిశీలించడం, 4 కథ చెప్పడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జీవకణ నమూనా. నెక్స్ట్ క్వశ్చన్, చేయడం ద్వారా నేర్చుకోవడం, జీవించడం ద్వారా నేర్చుకోవడం అనేవి ఈ బోధనా పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాలు. ఆప్షన్ 1 ప్రకల్పన పద్ధతి, 2 చర్చా పద్ధతి, 3 ఉపన్యాస పద్ధతి, 4 ప్రదర్శన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రకల్పన పద్ధతి ఆర్ ప్రాజెక్ట్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒకటి నిష్పాదన నికష. ఆప్షన్ 1 చెక్ లిస్ట్, 2 రేటింగ్ స్కేల్, 3 ప్రయోగ నికష, 4 సాంఘిక మితి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ప్రయోగ నికష. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.